హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమని వినోద్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ఈవినింగ్ వ్లాగ్. ఇప్పుడైతే మేము పార్కుకి వెళ్తూ ఉన్నాము. పిల్లల్ని ఎప్పటికీ ఇంట్లో ఉంచితే అస్సలు ఉండట్లేదు, చాలా ఏడుస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. అందుకని పార్కుకి అయితే వెళ్తూ ఉన్నాము. కొద్దిసేపు అలా ఆడిద్దామనేసి మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్దాం అనుకున్నాము. కాకపోతే రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసేసరికి మళ్ళీ పనులన్నీ చాలా ఉండే. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే నిన్ననే వచ్చాము. అందుకనేసి అయితే పనులు చాలా ఉండవన్నీ చేసుకొని వచ్చేసరికి అయితే 5:30 అయ్యింది. మేము వచ్చేసరికి 5:30 to 6 వరకు అయితే ఉన్నాము. చాలా చీకటిగా అయింది. అయినా మళ్ళీ దోమలు ఉంటాయి కదా, అందుకనేసి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నాము అంతే. తొందరగానే మళ్ళీ ఇంటికి వచ్చేసాము. మా చిట్టి పాప చూడండి చక్కగా మెట్లు అయితే దిగుతుంది. తనకు మెట్లు ఎక్కడం అన్నా దిగడం అన్నా చాలా ఇష్టము. నేను దింపుతానంటే అస్సలు దిగలేదు. తనైతే దిగింది, చక్కగా నడుస్తూ ఉంది. వాళ్ళ నాన్న అయితే ముందు వీడియో తీస్తుంటే తను అయితే చక్కగా నడుస్తుంది మంచిగా. కొద్దిసేపు అయితే మా వారు మా పాప అయితే చాలా చక్కగా ఆడుకున్నారు. ఉన్నది కొద్దిసేపే, కాకపోతే మా చిట్టి పాప అయితే చక్కగా ఆడుకుంది పిల్లల్ని చూస్తూ. తనకైతే ఎప్పుడైనా బయటికి తనని తీసుకువెళ్తేనైతే చాలా హ్యాపీగా ఉంటుంది. చూడండి చక్కగా మంచిగా 2 బ్యాట్స్ అయితే పట్టుకుంది, చిన్న బ్యాట్స్ అండ్ బాల్తోనైతే చక్కగా కొడుతుంది. మంచిగా చాలా బాగా ఆడుకున్నారు వాళ్ళ నాన్న ఉన్న మా పాప. అక్కడ పెట్టు కొట్టు 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 నాకే కొట్టు, నాకు కొట్టు, నాకు కూడా కొట్టు, అమ్మకే కొట్టు. కొట్టు ఆన్సీ ఆన్సీ నాన్నకేళ్ళు ఆన్సీ ఎల్లు ఆన్సీ
అక్కడ కొట్టు, అక్కడ పెట్టి కొట్టు, అక్కడే పెట్టి కొట్టు. అక్కడే ఉండాలి. పార్కులో అయితే హాఫ్ అన్ అవర్ ఉన్నాము. హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నిన్న మార్కెట్ ఉండే, మార్కెట్కి అయితే వెళ్ళాము. ట్యూస్డే రోజు మార్కెట్ అయితే ఉంటుంది మాకు. మార్కెట్కి వెళ్ళాము. ఎప్పుడైనా వీక్లీ వన్స్ అయితే తెచ్చుకుంటాము కూరగాయలు. మార్కెట్కి వెళ్ళి ఎప్పుడైనా మా వారు అయితే తీసుకొస్తారు, కానీ ఈసారి అయితే మేమైతే వెళ్ళాము బయటికి. పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా, అందుకనేసి నేనైతే ఎక్కువగా వెళ్ళను. మా వారు అయితే తీసుకొస్తారు. కానీ ఈసారి అయితే పార్కు నుండి అయితే వెళ్ళాము మార్కెట్కి. కొన్ని కూరగాయలు అయితే కొన్నాము. టమాటాలు అయితే కేజీ అయితే 2 kgsకి 30 రూపీస్కి చాలా బాగున్నాయి, తక్కువనే ప్రైజెస్ ఉన్నాయి. ఒక 2 kgs అయితే తీసుకున్నాము. తర్వాత కొన్ని ఆకుకూరలు, ఇలాగే కొత్తిమీర అవన్నీ కూడా తీసుకున్నాము. నేనైతే చాలా రోజులు అవుతుంది మార్కెట్కి వెళ్ళాక, అందుకనేసి వెళ్ళాలనిపించి అయితే వెళ్ళాను. తర్వాత చికెన్ అయితే తెచ్చుకున్నాము. చికెన్ మా వారైతే చికెన్ తెచ్చుకుందాం అని అనేసరికి అయితే చికెన్ అయితే తెచ్చుకున్నాము 1/2 kg. ఇంటికి వచ్చాము. తర్వాత వాటర్ అయితే మా వారు పోస్తూ ఉన్నారు. మేమైతే వాటర్ అయితే నిన్న కొనుక్కొచ్చుకున్నాము. మాకైతే 3 daysకి ఒకసారి అయితే మంజీరా వాటర్ వస్తూ ఉంటాయి. కాకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళొచ్చామని చెప్పాను కదా, వాటర్ అయితే కొనుక్కొచ్చారు. తర్వాత నేనైతే రైస్ పెట్టాను, కర్రీ కూడా వండాను. కర్రీ అయితే వీడియో తీయలేదు, తొందరగానే ప్రిపేర్ చేస్తాను. ఆఫ్టర్నూన్ అయితే కర్రీ ప్రిపేర్ చేయలేదు, అందుకనేసి తొందరగా కర్రీ ప్రిపేర్ చేశాను. వాటర్ ఏమి యాడ్ చేయలేదు, వాటర్ యాడ్ చేయకుండా ఫ్రై చేశాను. చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేస్తే కర్రీ అయితే. నాకైతే చాలా ఇష్టము ఇలా ఫ్రై చేసి తినడం అంటే, అందుకనేసి అయితే ఇలా ఫ్రై అయితే చేశాను. మా చిట్టి పాప కూడా చాలా ఇష్టము చికెన్ కర్రీ అంటే, అందుకని అలా ఫ్రై చేసేసాను. మా చిట్టి పాపకు వేసాను అన్నము, వేసి తనకైతే తినిపించాను. తనకు తినిపించేసి నేనైతే తిన్నాను. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది ఫ్రై చేయడం వల్ల. నాకైతే చాలా ఇష్టంగా అనిపించింది. ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.